గోవర్ధనగిరిని కృష్ణుడు ఎత్తాడని తెలుసు కాని అది బృందావనానికి ఎలా చేరిందంటే భాగవతంలో శ్రీకృష్ణుడు అనేక లీలలతో భక్తులను అలరిస్తాడు. వాటిలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ఒక అద్భుతమైన ఘట్టం. గోవర్ధనగిరి ద్రోణాచలానికి పుత్రుడిగా చెప్పబడింది. ఈ రెండూ సాల్మనీ ద్వీపంలో ఉండేవి మరియు ఎంతో పవిత్రమైనవి. పూర్వకాలంలో వారణాసిలో పులస్త్య మహర్షి ఉండేవాడు. ఒకసారి ఆయన తీర్థయాత్రలకు వెళ్లి అనేక పుణ్యస్థలాలను సందర్శించాడు. ఈ క్రమంలో పులస్త్య మహర్షికి గోవర్ధనగిరి గురించి తెలియజేయడానికి ప్రజలు పలుమార్లు మాటలు చెప్పేవారు. ఆ కోరికతో ఆయన గోవర్ధనగిరిని చూడాలని ఆశించాడు. వెంటనే అక్కడికి ప్రయాణించి ఆ కొండను చూసిన వెంటనే ఆయన ఆనందంతో నిండిపోయాడు. గోవర్ధనగిరి సాల్మనీ ద్వీపంలో ఉండడం కంటే వారణాసిలో విశ్వేశ్వరుని సన్నిధిలో ఉండటం ఎంతో శుభకరమైనది అని భావించాడు. పులస్త్య మహర్షి గోవర్ధనగిరిని తన అరచేతిలో ఉంచి వారణాసికి తీసుకువెళ్లాలని చెప్పాడు. గోవర్ధనగిరి తోటపాటు పులస్త్యుడు గోకులానికి చేరుకున్నప్పుడు స్వల్ప అలసట కారణంగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించాడు. కొండను యమునా నదిలో స్నానానికి తీసుకెళ్లాడు. కానీ గోవర్ధనగిరి మాత్రం తన స్థానం నుంచి కదలకుండా ఉన్నాడు. పులస్త్యుడు విశ్రాంతి తీసుకుని తిరిగి గోవర్ధనగిరిని తీసుకుని బయలుదేరాడు. కానీ కొండ మాత్రం నేను ఇక్కడే నిలబడి ఉంటాను అన్నాడు. ఈ ఘటనతో పులస్త్యుడి కోరిక నెరవేరలేదు. కాబట్టి అతను గోవర్ధనగిరిని అక్కడే వదిలి స్వీయంగా కాశీకి వెళ్లిపోయాడు. అప్పటికి శ్రీకృష్ణుడు చిటికెన వేలితో గోవర్ధనగిరిని ఎత్తి ఆ పర్వతాన్ని 7 రోజుల పాటు నిలిపి గోకులం చేరుకున్నాడు. ఈ కథలో గోవర్ధనగిరి శ్రీకృష్ణుడి మహిమను మరియు ఆయన అద్భుతమైన శక్తిని చూపిస్తుంది. గోవర్ధనగిరి ఎత్తడం ద్వారా శ్రీకృష్ణుడు తన భక్తుల కోసం చేసిన అప్రతిమ సేవను తెలియజేస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్ను సబ్స్క్రైబ్ చేయండి.